మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మిథున రాశి వారికి జనవరి నెలలో ఒక విషయంలో అంతులేని అదృష్టం పట్టబోతోంది. కానీ ఒక పెద్ద సమస్యను కూడా ఎదుర్కోబోతూ ఉన్నారు. మరి ఆ సమస్య ఏమిటో, మిథున రాశి వారికి ఈ జనవరి నెలలో ఏ విషయంలో అదృష్టం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ జనవరి నెలలో మిథున రాశి వారు సమస్యలను అధిగమించడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. ఈ రాశివారు ఇతరులు అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. బాల్యం నుండి కష్టాలు ఎత్తుపల్లాలు చూస్తారు. జీవితానుభవము అనేక రకాల గురించిన అవగాహన చిన్నతనము నుండి అలవడుతుంది. వివాహము సంతాన ప్రాప్తిల్లో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. జీవితంలో జరిగిన నిరాధరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు. తాను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తారు. చేతికి అందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను అన్వేషిస్తారు. అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకున్నా చక్కగా గుర్తు ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ సమస్యలకు దూరంగా పారిపోరు. 2024 జనవరి నెలలో మీకు ఏ రూపంలో అదృష్టం పడుతుంది అంటే, ఈ నెలలో మీకు ఆర్థిక పరంగా ఆస్తుల పరంగా అదృష్టం కలిసి వస్తుంది. ఎప్పటి నుండే ఎదురు చూస్తున్న డబ్బులను పొందుతారు. మీ నుండి అప్పు తీసుకున్న వారు మీ దగ్గరకు వచ్చి వారి అప్పును తీరుస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. అలాగే ఆస్తిపరంగా ఉన్న సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఆస్తులను వృద్ధి చేయాలనే ఆలోచనలను కలిగి ఉంటారు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న లోన్స్ వస్తాయి. ఆస్తులను వృద్ధి చేసుకోవడానికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీ వద్ద ఉన్న ఆస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తులను అమ్మినా కొన్నా మంచి లాభాలు వస్తాయి. అయితే ఆస్తులను కొనుగోలు చేసే విషయంలో, అంటే ఇల్లులు కానీ స్థలాలు కానీ కొనుగోలు చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు కొనే వాటిపై కేసులు ఉన్నాయేమో, లోన్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకుని అన్ని విషయాలను వివరంగా తెలుసుకొని అప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. మూడవ వ్యక్తి మాటలను విని వారిని గుడ్డిగా నమ్మి మోసపోకండి. ఆస్తులకు సంబంధించి అన్ని వివరాలు మీరే తెలుసుకోండి. అలాగే వ్యాపారాలు చేసే వారికి ఈ నెల బాగా అనుకూలంగా ఉంది. సొంతంగా వ్యాపారం చేసేవారికి ఈ నెల బాగుంటుంది. ఎక్కువ లాభాలు కలుగవు, అలా అని ఎక్కువగా నష్టాలు కూడా కలుగవు. కానీ వ్యాపార విషయంలో సంతృప్తి కలిగి ఉంటారు. వ్యాపార అభివృద్ధి కోసం కొత్త ఆలోచనలు చేస్తారు. బాగా అనుభవం ఉన్నవారిని కలిసి కొత్త విషయాలను తెలుసుకుంటారు. వ్యాపార అభివృద్ధి కోసం ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు కూడా ఈ నెల అభివృద్ధిని చూస్తారు. కానీ ఈ జనవరి నెల పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారికి గొడవలు ఎక్కువగా జరుగుతాయి. ఒకరి నిర్ణయాలు ఒకరికి నచ్చకపోవటము, ఇతరులు మీ మధ్య గొడవలు పెట్టడం వంటివి జరుగుతాయి. ఈ నెల మీకు మరియు మీ బిజినెస్ పార్ట్నర్కి మధ్య సఖ్యత ఉండదు. ఏదో ఒక విధంగా గొడవలు వస్తాయి. దీనివల్ల వ్యాపారంలో నష్టాలు కూడా కలుగుతాయి. మీరు గొడవలను ఎంత నియంత్రించాలని చూసినా గొడవలు అవుతాయి. ఈ నెల పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారికి అసంతృప్తిగానే ఉంటుంది. ఇక ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగంలో మార్పులు జరుగుతాయి. ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతారు లేదా వేరే కంపెనీలో జాయిన్ అవ్వడానికి అవకాశాలు వస్తాయి. ఉద్యోగాలు చేసేవారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది, కానీ బాగా శ్రమించాలి. అయితే ఈ నెల మీకు గ్రహ సంచారం కొంచెం అనుకూలంగా లేకపోవటం వల్ల కొన్ని విషయాలలో ఇబ్బందులు కలుగుతాయి. శారీరక శ్రమ, అలసట, అకాల భోజనములు కలుగుతాయి. ఈ నెల సమయానికి తినకుండా, సమయానికి నిద్రించకుండా ఇష్టానుసారంగా కాలం గడుపుతారు. చేయవలసిన పనులను పెండింగ్లో పెడతారు. దీనివల్ల కుటుంబ సభ్యులతో తిట్లు తింటారు. ఇంటి పనులు ఏవైతే మీకు అప్పగిస్తారో వాటిని మీరు సరిగ్గా చేయలేకపోవటం వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. యువతీ యువకులు, పెళ్ళైన స్త్రీ పురుషులు అందరికీ ఈ నెల కుటుంబంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అవి కూడా మీకు అప్పగించిన పనులను సరిగ్గా చేయలేకపోతేనే. ఈ జనవరి నెలలో పెళ్ళైన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బంధువుల వల్ల
బయటవారి వల్ల కానీ మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య గొడవలు చెలరేగుతాయి. ఈ నెలలో మీరు చేసే ఖర్చుల వల్ల కానీ, ఇంటి పనులను సరిగ్గా చేయకపోవటం వల్ల కానీ మీ జీవిత భాగస్వామితో గొడవలు జరుగుతాయి. అలాగే ఇతరులు చెప్పిన మాటలను విని కుటుంబ సభ్యులను దూషిస్తారు. దీనివల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు ఇష్టమైన వారికి దూరంగా జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ జనవరి నెలలో మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీకు నచ్చకపోవచ్చు. మీ జీవిత భాగస్వామికి మీ ప్రవర్తన వల్ల ఇబ్బందులు కలగవచ్చు. అయితే ఇంటిలో ఎన్ని గొడవలు పడుతూ ఉన్నా బంధుమిత్రులను కలిసినప్పుడు మీ జీవిత భాగస్వామి గురించి ఏ విషయాలు చెప్పకండి. ఇలా చేస్తే మీ మధ్య దూరం మరింత పెరిగిపోతుంది. మీకు ఇతరులు సహాయం చేస్తారని మీ మధ్య జరిగిన గొడవలు చెప్తే సమస్యలు మరింత పెద్దవి అవుతాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే యువతీ యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు ఎక్కువ చేసి పెద్దవారితో తిట్లు తింటూ ఉంటారు. ఈ నెల బంధువులను కలిసినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ వల్ల మీకు మీ బంధువులకు మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తాయి. చదువుకునేవారు ఈ నెల కొంచెం బాగా చదువుపై శ్రద్ధ పెట్టాలి. కోడి పందాలు, సంక్రాంతి ఆటలపై ఎక్కువ మక్కువ చూపించి చదువుపై తక్కువ శ్రద్ధను చూపించే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల మీరు బెట్టింగ్ జోలికి ఎంత తక్కువ వెళ్తే అంత మంచిది. లేదంటే డబ్బును పోగొట్టుకుంటారు. ఇతరుల మాట విని బెట్టింగ్ వేస్తే భారీగా నష్టాలను చూస్తారు. ఎంతవరకు ఎంజాయ్ చేయాలో అంతవరకు ఎంజాయ్ చేయండి. తల్లిదండ్రులతో, సహోదరులతో ఆనందంగా సమయం గడపండి. ఇక ఈ నెల మిథున రాశి వారికి ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువ కలుగుతాయి. దీనివల్ల కూడా ఆరోగ్యం క్షీణిస్తుంది. బంధుమిత్రులను కలుసుకోవడానికి ప్రయాణాలు చేస్తారు. లేదా ఉద్యోగ, వ్యాపార పరంగా ఆస్తులను వృద్ధి చేసుకునే పనుల కోసం ప్రయాణాలు చేస్తారు. ఈ నెల ఆరోగ్య భంగం కలుగుతుంది. జ్వరాల బారిన పడే అవకాశం కూడా ఉంది. అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలకు కూడా కొంచెం భంగం కలుగుతుంది. మీరు చేసే పనుల వలనే సమస్యలు ఎదురవుతాయి. ఖర్చులను నియంత్రించుకోండి. జీవిత భాగస్వామితో, తల్లిదండ్రులతో జాగ్రత్తగా ప్రవర్తించండి. గొడవలు జరిగే వాతావరణం కనిపిస్తే ఏదో ఒక విధంగా ఆ గొడవ జరగకుండా జాగ్రత్త పడండి. ఇక మిథున రాశి వారు ఈ నెల చేయవలసిన పరిహారాలు ఏమిటి అంటే, ఈ నెలంతా విష్ణు మరియు లలిత సహస్రనామ పారాయణాలను చేయండి. ఉదయం సాయంత్రం విష్ణు లలిత సహస్రనామాలను వినటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మిథున రాశి వారు మిథున రాశికి చెందిన వారందరూ కూడా ఈ జనవరి నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న జాగ్రత్తలు తీసుకుని కుటుంబ పరంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించి ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.